అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రజాప్రతినిధి టీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో బయట పెట్టాలని సూచించారు. కృష్ణా జలాల వాటా 299 టీఎంసీలకు తగ్గించి కేసీఆర్ నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కృష్ణా జలాల వాటా పంపిణీ, ఆంధ్రప్రదేశ్తో వివాదాలు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు సీఎం. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఉమ్మడి మహబూబ్ నగర్ నాయకులకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్ మంత్రులు ఇద్దరు జూపల్లి కృష్ణారావు గాని అదేవిధంగా వాకిటి సిరియారి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళందరితో కూడా సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఒక డిమాండ్ చేస్తూ వస్తుంది. కృష్ణా జలాలతో పాటు గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నీటి వాటాలు ఆంధ్రప్రదేశ్ దిగునున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా నీటి వాటాను దోచేస్తుంది అన్నటువంటి అంశం మీద బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద సమరానికి సై అంటోంది కాంగ్రెస్ పార్టీ కూడా. ఎందుకంటే కేసీఆర్ కూడా వరుసగా మీటింగ్లు పెట్టాలని డిసైడ్ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇదంతా చేస్తుంది కూడా కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే 9.5 సంవత్సరాల్లో మేము పాలమూరు రంగారెడ్డితో పాటు కింద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటి ఇప్పటికే అన్ని కూడా పైప్ లైన్ లో ఉన్నాయి. దానికి కొంత బడ్జెట్ కేటాయిస్తే పూర్తి స్థాయిలో అయిపోయే వాటి కాంగ్రెస్ పార్టీ కావాలనే కక్ష సాధింపు చేస్తోంది. ఉమ్మడి మహబూబ్ జిల్లాకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇంత జిల్లా అయినప్పుడు కూడా దాన్ని అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కానీ ప్రజానికాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నారని కూడా ఆరోపణ చేస్తున్నారు. పదే పదే హరీష్ రావు కానీ అదే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యలో మాటల యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు సభలో ఇంకో 2-3 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది కాబట్టి అటు మండలిలో కానీ అసెంబ్లీలో ఏ రకంగా తిప్పికొట్టాలన్న దాని మీద తీవ్ర స్థాయిలో దీని మీద కత్తులు ఊరుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మాటలకు సంబంధించి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి దీనికి ప్రాజెక్టు సంబంధించి ప్రధానమైనటువంటి యాత్ర నడుస్తుంది. ఒక పక్క హరీష్ రావు కూడా ఆరోపణ చేస్తున్నారు. కృష్ణా జిల్లాల వాటా 299 టీఎంసీ తగ్గించే కేసీఆర్ నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నటువంటి ఆలోచనతో ఈ రకంగా చేస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదే సమయంలో కృష్ణా జిల్లాల వాటా పంపిణీ, ఏపీలో వివాదాలు తదితర అంశాల మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేచి సభలో కనుక గందరగోళం చేస్తే అందుకు అనుగుణంగా గట్టిగానే వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అంటే నిన్న మనం చూసాం ప్రజాభవన్ లో కూడా ఇందుకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలతో మొత్తం కూడా అసెంబ్లీ మండలికి సంబంధించినటువంటి సభ్యులందరితో కూడా నిన్న బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా పవర్ పాయింట్ ప్రకటించారు. ఈ రోజు కూడా స్వయంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ ని టార్గెట్ చేసి ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దానిలోనే మీ తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాలైనటువంటి కాన్సెప్ట్ తో తెలంగాణ తెచ్చుకున్నాం. అందుకనగానే కేసీఆర్ అన్ని కూడా ముందుకెళ్తారు కానీ కావాలని కేసీఆర్ ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పూర్తిగా అబద్ధం అని కూడా హరీష్ రావు చెప్తున్నారు. కృష్ణా జిల్లాలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు కేసీఆర్ అంగీకరించే రాష్ట్రానికి మరణ చేస్తామని సీఎం వ్యాఖ్యలు ఏదైతే చేసినటువంటి ఉన్నాయో ఖచ్చితంగా హరీష్ రావు దీని మీద తీవ్రంగా ఫైర్ అవుతూ వస్తున్నారు. తెలంగాణ సోయి బుర్రలో మెదడుంటే అలా మాట్లాడాలంటూ కూడా ఉత్తమ్ ఉద్దేశించి రేవంత్ ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక పాలమూరు ప్రాజెక్టు కానీ కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ విమర్శిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక ఉమ్మడి ఎట్టి పాలమూరు ప్రాజెక్టులో కేసీఆర్ అన్యాయం చేశారని కూడా ధ్వజమెత్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఖచ్చితంగా కార్యాచరణకు వెళ్లాలన్నటువంటి ఆలోచనతో అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ చూడాలి. ఇప్పుడు కృష్ణా జలాల వాటా 299 టీఎంసీలకు తగ్గించే నిర్ణయం ఏదైతే కేసీఆర్ నిర్ణయం వల్ల నష్టాన్ని జరిగిందని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే ఆనాడు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు కప్పగుత్తగా రాసిచ్చిందే కేసీఆర్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తూ వస్తున్నారు. ఇది ఇరువురి మధ్య మాటల తూటాలైతే పెడుతున్నారు. ఎందుకంటే సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించినటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి ఉంది, జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, కింద ఉన్నటువంటి బీమా కానీ నెట్టప్యాడ్ కానీ ఇవన్నీ ప్రాజెక్టులు కూడా కావాలని ఎండబెడుతున్నారు. ఎందుకు కట్టలేదు అని కూడా మీ హయాంలని టీఆర్ఎస్ ని కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంటే ఇప్పుడు గతం మొదలై ఇప్పుడు మీరెందుకు చేయట్లేదని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఉంది. మొత్తానికైతే మాటలైతే నీటిలకు సంబంధించినటువంటి అంశం మీద నడుస్తుంది.
రేపు ఖచ్చితంగా కృష్ణా జిల్లాల మీద కూడా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ఏదైతే కింద శ్రీశైలం కానీ ఎట్టపాడు ఇవన్నీ ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో నీళ్లు ఏ రకంగా శ్రీశైలం నుంచి కిందికి దిగువన తరలిపోతున్నాయనే అంశం మీదనే చర్చ జరిగే అవకాశం అవుతుంది. అదే సమయంలో గోదావరి బేసిన్ సంబంధించినటువంటి దాంట్లో కూడా మేడిగడ్డ అన్నారం శుద్ధిలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, దాని తర్వాత ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చేవారి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. బట్ దాని తర్వాత ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ప్రధానంగా అయితే కృష్ణా జిల్లాల అంశం మీదనే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక్కడ 512 టీఎంసీలకు సంబంధించినటువంటి చర్చ ఒకవైపు అయితే ముఖ్యంగా 299 టీఎంసీలు కేసీఆర్ అంగీకరించడం అంత కారణం అని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మాటల యుద్ధానికి దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ చూడాలి, ఖచ్చితంగా రేపు దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఏకాంతంగా మొత్తం కూడా కూర్చోవడం అనేది ఖచ్చితంగా చర్చకు దారితీస్తుంది. చిట్చాట్ లాగా అందరితో కూడా మాట్లాడుతున్నారు. ప్రజెంట్ అయితే అసెంబ్లీలో విరామం నడుస్తుంది, టీ బ్రేక్ నడుస్తుంది. తర్వాత ఒకవేళ ఈ రోజు రాత్రి వరకు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది అసెంబ్లీ. ఒకవేళ ఈ రోజు ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా, రేపు మార్నింగ్ అవర్స్ లోనే దీని మీద టేకప్ చేస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది స్పీకర్. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.